ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. లోకేష్ బాబు క్రికెట్ కి ముంబై వెళ్ళిపోయాడని మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? చిన్నవాడైనా ఆయన కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు. అంత సమర్థవంతమైనటువంటి లీడర్షిప్ ఇచ్చి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి నాయకుడు. తుఫాన్ లో తండ్రికి తోడుగా ఆయన కూడా 5 రోజులు అందరికీ అప్రమత్తం చేసి తుఫాన్ ని సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో కీలక భూమికి పోషించాడు. మొన్ననే మన జిల్లాలో దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగితే సాయంత్రం నేరుగా వచ్చి తెల్లవారి వరకు ఈ జిల్లాలో ఉండి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి వారు ఆదివారం నాడు, అది కూడా ప్రెస్టీజియస్ మ్యాచ్ అది, మన మహిళలు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు క్రికెట్ లో వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరారు. వారికి ప్రోత్సహించాలని ఒక పౌరుడిగా ముంబై మ్యాచ్ కి వెళ్ళారు. అది కూడా ఆదివారం. నువ్వైతే భూమిలో నుంచి బయటికే వారంలో ఒక్కరోజు రావు. ఒక్కరోజు దానికి వెళ్తే దాని గురించి నువ్వు విమర్శిస్తున్నావంటే నీలాంటి పిచ్చి వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఈ సమాజంలో ఎవ్వరూ ఉండరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.